నాటుకోడి ధర మటన్ కంటే ఎక్కువగా ఉంది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలి అంటూ ప్రశ్నించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. ఏపీలో నాటుకోడి కొనుక్కొని తినలేకపోతున్నారని సమస్య తీర్చాలంటూ లిఖితపూర్వకంగా కేంద్రానికి ప్రశ్న రూపంలో సంధించారు. ఏపీలో నాటుకోడి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్, మటన్ కంటే నాటుకోడి ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ తెగ బాధపడిపోతున్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. ఏపీలో మటన్ కంటే కేజీ నాటుకోడి ధర ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటూ కేంద్రానికి లిఖితపూర్వకంగా ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. ప్రజా సమస్యలపై ఢిల్లీ గడ్డపై రాయలసీమ స్టైల్లో అడుగుతారని అందరూ అనుకుంటే ఇలా నాటుకోళ్లు మటన్ కోసం ప్రశ్నించడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. కడప పార్లమెంటు పరిధిలో కేవలం నాటుకోడి మటన్ ధరల సమస్య ఒక్కటే ఉందా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కడప పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. అందరు ఎంపీలు సమస్యలను ప్రశ్నల రూపంలో కేంద్రాన్ని సంధిస్తున్నారు. కానీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం తన రూటు సపరేటు అనుకుంటూ ముందుకెళ్లారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించి అంశాల గురించి లోక్సభలో లేవనెత్తుతున్నారు. కానీ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇంకేమీ సమస్యలు లేవన్నట్లు కేజీ నాటుకోడి రేటు మటన్ కంటే ఎక్కువగా ఉందంటూ లిఖితపూర్వక సమాధానం కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాశారు. ప్రజలు నాటుకోడి తినటానికి ఇబ్బందిగా ఉందన్నారు. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసిన అవినాష్ రెడ్డి ఏపీలో నాటుకోళ్లు పెంపకానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏవైనా సబ్సిడీలు ఇచ్చారా అంటూ ప్రశ్న వేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లల్లన్ సింగ్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఏపీలో నాటుకోడి కేజీ ధర 500 రూపాయలు ఉందని, మటన్ కేజీ ధర 900 రూపాయలు ఉందంటూ సమాధానం ఇచ్చారు. కోళ్ల పెంపకానికి సంబంధించి అన్ని సహాయ సహకారాలను అందిస్తున్నామని లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. బర్డ్ ఫ్లూ నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి లల్లన్ సింగ్ స్పష్టం చేశారు. మటన్ కంటే నాటుకోడి ధర ఎక్కువగా లేదని కేంద్రం ఒక్క ముక్కలో తేల్చి చెప్పింది. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇవే ధరలు ఉన్నాయని, అప్పుడు అవినాష్ రెడ్డికి నాటుకోడి ధరలు ఎందుకు గుర్తుకు రాలేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నాటుకోడిపై అమితమైన ప్రేమ ఉన్న అవినాష్ రెడ్డికి వాటి ధరల గురించి పార్లమెంటు సభ్యుడిగా ప్రస్తావించడంలో తప్పులేదంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరైతే ఆంధ్రప్రదేశ్ అంటే నాటుకోళ్లు మటన్ సమస్య ఒక్కటే ఉందా, కడప ప్రజల సమస్యలు పట్టవా అంటూ ప్రశ్నిస్తున్నారు.